ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై వి3 ఆర్ట్స్. ఫ్రెండ్స్, ముందుగా మై వి3 ఆర్ట్స్ ఎండి గారి లాయర్స్ 60 డేస్ కంప్లీట్ అయిన తర్వాత స్టాట్యూటరీ బెయిల్ అప్లై చేయాలనుకున్నారు. కానీ కొన్ని మంచి కారణాల వల్ల స్టాట్యూటరీ బెయిల్ అప్లై చేయలేదు. ఎందుకు అనంటే, ఈ స్టాట్యూటరీ బెయిల్ అప్లై చేస్తే ఎండి గారిని ఎప్పుడైనా తిరిగి రిమాండ్ చేసే అవకాశం ఉంది అన్న విషయం వల్లనే స్టాట్యూటరీ బెయిల్ అప్లై చేయకుండా మెరిట్ బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. మెరిట్ బెయిల్ అప్లై చేస్తే ఎండి గారిని తిరిగి రిమాండ్ చేసే అవకాశం లేదట. మళ్ళీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరమూ లేదట. ఈ విషయం వల్లనే మెరిట్ బెయిల్ను పిటిషన్ దాఖలు చేశారు. మెరిట్ బెయిల్తో ఎండి గారు బయటికి వచ్చారనంటే కంపెనీని ముందులాగానే తిరిపి నడపగలరు. విచారణ ఎందుకు రావడం లేదు అనంటే, మెరిట్ బెయిల్ కోసం అన్ని పత్రాలను రెడీ చేసుకుని బుధవారం లేదా గురువారం అంటే సెప్టెంబర్ 5న దరఖాస్తు రెడీ చేసుకున్నారు. మధ్యలో 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ పనులను ఆన్లైన్లో పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇకపోతే ఈ బెయిల్ అనేది కొంతకాలం పడుతుంది అని తెలియజేశారు. ఇది మనకు కఠిన కాలమే అని చెప్పవచ్చు. అయినా ఎండి సార్ విడుదలై బయటికి వచ్చిన తరువాత పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియవచ్చినది. సీనియర్ లాయర్స్ సలహా మేరకు ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం తెలియజేశారు. ఇకపోతే మై వి3 ఆర్ట్స్ ఎండి గారి కాల్స్ లిస్టు 13వ తేదీన నిర్ణయించబడును అని తెలియజేశారు. అది కాకుండా ఫ్రెండ్స్, నేను మై వి3 ఆర్ట్స్లో 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇందులో నాకు పూర్తి నమ్మకం ఉంది అన్న విషయం వల్లనే నేను ఇందులో జర్నీ చేస్తున్నాను. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను వీడియోస్ తీయడం మొదలెట్టాను. దట్స్ ఆల్. నేను తమిళనాడులో ఉన్నందువల్ల నాకు తమిళ అర్థమవుతుంది. తెలుగు వారికి కూడా అర్థం కావాలి, తెలియచేయాలి అన్న ఉద్దేశం వల్లనే నేను వీడియోస్ తెలియజేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ చూడండి. అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అన్న విషయాలను వాళ్ళు మాత్రం వీడియోస్ చూస్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.